హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ గురించి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ డేట్స్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, సో టైప్ ఆఫ్ మనం డిస్కస్ చేసుకుందాము. And also application fees, age, so type of related we will discuss in this video. Please keep watch. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 30th January అండ్ ఎండింగ్ డేట్ 20th Feb. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్, ఏ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. అండ్ మనకి అడ్మిట్ కార్డ్ అనేది 10 days బిఫోర్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మనం వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ 55 వేకెన్సీస్ రిలీజ్ చేశారు అండ్ 3 పోస్టులకి 55 రిలీజ్ చేశారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనం ఓబీసీకి 19, ఎస్సీకి 9, ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్ 6, యూఆర్ 16. సో మీ కేటగిరీ వైజ్గా ఏ వేకెన్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకుని అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ 3 years అండ్ ఎవరైతే డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళకి 10 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో హియర్ మినిమం 21 years అండ్ మ్యాక్సిమం 30 years ఉన్న వాళ్ళు ఈ పోస్ట్లకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్, డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ వాళ్ళకి వచ్చేసి 3 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జర్నలిస్ట్ పోస్ట్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 60% అనేది మనకి మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ 55% మార్క్స్ ఫర్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో సేమ్ లైక్ యాక్చువల్కి కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్ మీకు మీ ఎడ్యుకేషన్లో ఉంటే సో ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సేమ్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జర్నలిస్ట్కి సో లైక్ బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్ లాగానే ఉంది సేమ్. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సిలబస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో టోటల్ ఎగ్జామ్ అనేది మనకి 2.5 hours కండక్ట్ చేస్తున్నారు. లైక్ ఇది ఎస్బీఐ పీఓ మెయిన్స్ అండ్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ లాగా ఉంది ఎగ్జామ్. సో నెక్స్ట్ యాక్చువల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎక్స్ట్రా యాడ్ అయింది టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో దానికి రిలేటెడ్ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కూడా 2.5 hours కండక్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ యాక్చువల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 2.5 hours ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ దీస్ ఎగ్జామ్స్ దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4. సో బ్యాంక్ ఎగ్జామ్స్ లాగానే దీనికి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం అనేది యాక్యురసీ మెయింటైన్ చేయాలి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు. సో మీరు వన్స్ సెలెక్ట్ అయ్యి జాబ్లో అనేది జాయిన్ అయితే ట్రైనింగ్ పీరియడ్లో ఉంటారు కదా. సో అప్పుడు మీరు ఒకవేళ 1 year లోపు మీరు నాకు ఈ జాబ్ వద్దు వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి 4 lakh అనేది పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా లేదా మీరు ఆఫ్టర్ 1 year అంటే మినిమం ఒక 2 yearsలో మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు 2 lakh అనేది పే చేయాలి. సో మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఎవ్రీ మంత్ 60,000 అనేది పే చేస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీషన్ సో దే విల్ పెయిడ్ ఏ బేసిక్ సాలరీ ఆఫ్ 50,925 rupees అండ్ విత్ ఎడిషనల్ టోటల్ అమౌంట్ కలిపి మనకి ఎవ్రీ మంత్ 90,000 అనేది సాలరీ క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఇచ్చారు. తెలుగు స్టేట్ వాళ్ళకి ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా ఇచ్చారు. సో ఫైనల్లీ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 200 ఇచ్చారు. అండ్ మిగిలిన కేటగిరీస్ అందరూ 1,000 rupees పే చేయాల్సి ఉంటుంది.